ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. కోవిడ్ తర్వాత మనకి చాలామందికి ఈ జలుబు, దగ్గులు, జ్వరాలు అనేవి చాలా ఫ్రీక్వెంట్గా మొదలైనవి అన్నమాట. జలుబు, దగ్గు, ఫీవర్స్ కామన్గా రావడానికి కారణం ఏంటంటే మనము యూజ్ చేసేటువంటి యాంటీబయాటిక్స్. సో బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది అనమాట, దాని రూపం కూడా మారుతుంది. మోర్ అండ్ మోర్ రెసిస్టెంట్ వెరైటీస్ వస్తూ ఉంటాయి, కొత్త వెరైటీస్ వస్తూ ఉంటాయి. సో మళ్ళీ రిపీటెడ్గా మనకి జలుబు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే డెఫినెట్గా మన ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవటానికి బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎక్సర్సైజు, ఒకటి ఆహారము, మూడోది ఏంటంటే నిద్ర. ఈ మూడు మనం చేయవలసిన టైంలో చేస్తే గనక, తినవలసినంత ఆహారం తిని నిద్రపోయే టైము కరెక్ట్ ఆ టైంలోనే నిద్రపోయి, తర్వాత ఎక్సర్సైజ్ ఏ టైంలో చేయాలో అప్పుడు చేస్తే కనుక డెఫినెట్గా మనకి ఇమ్యూనిటీ అనేది చక్కగా పెరుగుతుంది. ఇవి కాకుండా మనకి రిలీఫ్ మెజర్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. రిలీఫ్ మన ఆహారం తీసుకుంటే ఆ దగ్గు నుంచి రిలీఫ్ రావటం, జలుబు నుంచి రిలీఫ్ రావటం, ఫీవర్ నుంచి రిలీఫ్ రావటం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర వహించేది అల్లం. అల్లం అనేది ఈ జలుబు, దగ్గు, ఫీవర్ని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనకి అల్లం రెడీగా ఉండేటట్టుగా ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే అల్లం సిరప్. అల్లం సిరప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పంచదార, అల్లం, మిరియాలు, 3 ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ మనము దీని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలంటే అల్లంని మనము చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. స్మాల్ జార్ తీసుకుని ఆల్మోస్ట్ 1 కప్ ఉంది కదా అల్లం. జస్ట్ మిరియాలు, ఆల్రెడీ అల్లం చాలా ఘాటుగా ఉంటుంది, మిరియాలు మాత్రం జస్ట్ ఒక 10-15 మిరియాలు మాత్రమే ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని మనం చేసే క్వాంటిటీ చిన్న క్వాంటిటీ కాబట్టి చిన్న ప్యాన్ పెట్టుకుందాం. సో చిన్న ప్యాన్, అల్లం ఇందులో యాడ్ చేసేసుకున్నాము. అల్లము తర్వాత మిరియాలు, కొంచెం అంత మిరియాలు యాడ్ చేశాను. కొంచెం ఘాటు ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడానికి, ఎందుకంటే బోల్డంత షుగర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనం ఇందులో. తర్వాత ఎంతైతే మనము అల్లం తీసుకున్నామో అంత షుగర్, కరెక్ట్గా అంత షుగర్ యాడ్ చేసాం. ఫస్ట్ కొంచెం షుగర్ కరిగే వరకు మనం దీన్ని డ్రైగానే ఇట్లా చేయాలి. తర్వాత కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అల్లం ఫ్లేవర్ చక్కగా వస్తుంది, నా జలుబు అంతా పోతుంది. జలుబు పోవాలి అంటే కంపల్సరీ అల్లంని ఉపయోగించాల్సింది. సో చక్కగా షుగర్ కూడా కరిగిపోతుంది కదండి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. అది చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక 5-10 మినిట్స్ అన్న బాయిల్ చేసేసిన తర్వాత దాన్ని వడకట్టుకొని మనం ఒక మంచి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవటం అనమాట.
అది చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. బయట కూడా ఉంటుంది, లేకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది. ఇది నేను ఇక్కడ అల్లము ఇంకా మిరియాలు యాడ్ చేస్తాను. మిరియాలు కూడా ఏంటంటే మనకి జలుబుని తగ్గించే గుణం ఉంటుంది. ముఖ్యంగా నేను ఇది దేనికి ఫోకస్ చేశానంటే ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గు ఫీవర్స్ వచ్చే వాళ్ళకి ఇలాంటి సిరప్ రెడీ చేసి పెట్టుకుంటే కనుక కొంచెం వామ్ వాటర్లో ఒక స్పూన్ సిరప్ వేసేసుకుని తాగొచ్చు అనమాట. ఆ ఫోకస్తో నేను ఇది తయారు చేశాను. దీన్ని ఇంకొంచెం మీరు డిఫరెంట్గా చేయాలి అని అంటే కనుక అల్లంలో మనకి మిరియాల బదులుగా సోంపు యాడ్ చేస్తే కనుక స్వీటిష్ ఫ్లేవర్ ఉంటుంది. అది మనము డిఫరెంట్ సలాడ్స్లో కానీ, లేకపోతే ఫ్రూట్ సలాడ్స్లో కానీ, ఫ్రూట్ కస్టర్డ్స్లో కానీ ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా యూజ్ చేయొచ్చు. కేక్స్లో కూడా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే అల్లంతో పాటు లవంగాలు కానీ, లేకుంటే దాల్చిన చెక్క కానీ యాడ్ చేస్తే కనుక అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటుందన్నమాట. మనకు కావాల్సిన డిఫరెంట్ ఫ్లేవర్స్లో అల్లం సిరప్ని రెడీ చేసి పెట్టుకుంటే కనుక ఆ మూడ్ ఎట్లా ఉందో దాన్ని బట్టి మనము ఈ సిరప్ని ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాల్చిన చెక్క అల్లం సిరప్ మీరు రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, సో మనము టీ చేసుకున్నప్పుడు కొంచెం అంతా అందులో యాడ్ చేస్తే సరిపోతుంది. టీ అని కాదు, ఈవెన్ కాఫీలో కూడా ఇలాంటి సిరప్ యాడ్ చేసుకుంటే కనుక రిలీఫ్ వస్తుంది. వేడి వేడి ఆహార పదార్థాల్లో వేసుకుంటే కనుక డెఫినెట్గా దాని ఫ్లేవర్స్ మనకి రిలీఫ్ ఇస్తుందన్నమాట. అదే కనుక మనం కోల్డ్ డెజర్ట్లో యాడ్ చేసామంటే అది ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఇస్తుంది. డెఫినెట్గా కోల్డ్ ఫీవర్కి వాటికైతే రిలీఫ్ రాదనమాట ఆ టైంలో. సో మనం ఉపయోగించే విధానం కూడా అనమాట, ఇది డెఫినెట్గా మనకి జలుబు దగ్గు నుంచి రిలీఫ్ ఇస్తుంది, కానీ మనం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక చక్కటి పాకంలాగా రెడీ అయిపోయింది చూడండి. సో దీన్ని ఇంకా మనము స్టాప్ చేసేసి ఫిల్టర్ చేసేసుకుందాము. ఇది సిరప్ కాబట్టి ఫిల్టర్ చేసేస్తున్నాను, లేదు అల్లం ముక్కలు కూడా ఇందులో ఉండాలి, ఇలాగే కావాలి అని అనుకుంటే కూడా మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే స్టోర్ చేసుకోవచ్చు. సో అల్లం ఫ్లేవర్ ఎంత చక్కగా వస్తుందంటే షుగర్ కలిసిన తర్వాత ఇంకా బాగుంది, స్వీటిష్గా అనిపిస్తుంది. ఇప్పుడే దేంట్లోన్నా యూజ్ చేద్దామన్నట్టుగా ఉంది. చక్కగా ఒక టీ చేసుకుని 2 స్పూన్లు ఈ సిరప్ యాడ్ చేసుకుంటే కనుక అల్లం చాయ్ రెడీ అయిపోతుంది. సో చక్కగా రెడీ అయిపోయింది చూడండి, చక్కగా మంచి వాసన వస్తుంది. సో ఇది చల్లారిన తర్వాత మనము ఒక గ్లాస్ జార్లో, ఇలాంటి ఒక చిన్న గ్లాస్ జార్లో వేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే బయట ఉండవచ్చు. బయట అంటే అట్లీస్ట్ ఒక 3 నుంచి 1 వీక్ వరకు ఉంటుంది. మనము ఎంత సిరప్ ఆ పాకాన్ని ఎంత గట్టిగా చేసామో లేకుంటే ఎంత థిన్గా చేసామో అనే దాన్ని బట్టి ఉంటుంది. షుగర్ ఉంటుంది కాబట్టి అది షుగరే ఇది ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది అనమాట. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ 1 మంత్ వరకు కూడా, ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1 మంత్ వరకు కూడా ఉండొచ్చు. అది ఇది ఇప్పుడు వర్షాకాలంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్పెషలీ వేడి పదార్థాల్లో యాడ్ చేసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది వర్షాకాలంలోనే మనకి జలుబు దగ్గు ఫీవర్స్ ఎక్కువగా రావటం, ఒక్కొక్కసారి మనం దుమ్ములో వెళ్ళినప్పుడు ఎలర్జీ లాగా రావటము, ఆస్తమా లాగా రావటము, అలాంటి వాళ్ళకి కూడా ఇది కొద్దిగా వేడి నీళ్ళల్లో కొంచెం ఒక 2 స్పూన్లు అందులో వేసి ఇస్తే కనుక చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. లేకపోతే టీ కానీ కాఫీలో కానీ వేసుకోవచ్చు. దీన్ని ఇంకా మనము డిఫరెంట్ వెరైటీగా చేసుకోవాలి అంటే ఒక టేస్ట్ వైజ్ మనం దీన్ని వెరైటీగా చేసుకోవాలి అనుకుంటే కనుక కస్టర్డ్లో కానీ ఫ్రూట్ సలాడ్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచిన తర్వాత వేడి నీళ్ళలో ఆ సిరప్ కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. మనము అల్లంని బేస్గా చేసుకుని దానికి నిమ్మ చెక్కలు కానీ, లేకుంటే దాల్చిన చెక్క కానీ, లవంగాలు కానీ, లేకపోతే ఇలా మిరియాలు కానీ ఇలా యాడ్ చేసి తీసుకుంటే కనుక మనం డిఫరెంట్ పర్పస్ కోసము డిఫరెంట్గా డిఫరెంట్ టైమ్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది. మనం దీన్ని గ్లాస్ జార్లో వేసేద్దాం.
సో చక్కటి అల్లం సిరప్ రెడీ అయిపోయింది. అల్లం గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. అల్లం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అల్లం రక్తం తేలికగా ప్రవహించేలా చేస్తుంది, తద్వారా గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అల్లంలోని యాంటాక్సిడెంట్ గుణాలు కొంతవరకు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ప్రయాణ సమయంలో వాంతులు తగ్గించడానికి అల్లం మంచి నివారణ. మరియు గర్భిణీ స్త్రీలు మార్నింగ్ సిక్నెస్ నుంచి ఉపశమనం పొందటానికి అల్లం ఉపయోగించుకోవచ్చు. చూసారు కదండి, అల్లం సిరప్ సింపుల్గా చేసుకునేటువంటి నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థము. ఇది మనము ఎన్నో వాటిలో ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా జస్ట్ మనము ఒక అల్లం చాయ్ తీసుకోవాలి అని అనుకుంటే అందులో యాడ్ చేసుకోవచ్చు, సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు. ఇది షుగర్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. జస్ట్ ఒక స్పూన్ వాటర్లో కలిపి కూడా తాగవచ్చు. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిదన్నమాట. అల్లము ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది. సో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.